అనంత వెంకటరెడ్డి గారు మరణించి ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల తర్వాత కూడా మనం అందరం కూడా మననం చేసుకుంటున్నామంటే జిల్లా అభివృద్ధి కోసం, అదేవిధంగా జిల్లా రాజకీయాల్లో అనంత వెంకటరెడ్డి గారు నిర్వహించినటువంటి పాత్రే దానికి ప్రధానమైనటువంటి కారణం. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకురావడంలో కానీ, ప్రత్యేకించి హంద్రీనివా లేకపోతే రాయలసీమ కృష్ణా జలాలు మళ్లించాలనేటువంటి ఉద్యమంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించినారు. నదీ జలాల విషయంలో అనంత వెంకటరెడ్డి గారు నిర్వహించిన పాత్ర వల్లనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు, ముఖ్యంగా అనంతపూర్ జిల్లాకు ప్రధానమైనటువంటి జల వనరుగా ఉన్న హంద్రీనివాకు అనంత వెంకటరెడ్డి గారు పేరు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషించినారు. అనంత వెంకటరెడ్డి గారికి సముచిత గౌరవం ఇచ్చినామని చెప్పి కూడా అందరు ఫీల్ అవుతున్నారు. అయితే ఈరోజు రాజకీయ కారణాలతో అనంత వెంకటరెడ్డి గారు పేరు తొలగించడం అనేటువంటిది, తెలుగుదేశం పార్టీ చేయడం అనేటువంటిది ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు నిదర్శనం. దీనివల్ల అనంత వెంకటరెడ్డి గారిని ప్రజలు మరింతగా మననం చేసుకుంటారు. అనంత వెంకటరెడ్డి గారు చేసిన సేవలు జిల్లాకు మరవలేనివన్నట్టు ఈ సందర్భంగా జోహార్ అనంత వెంకటరెడ్డి గారు. పెద్దలు కీర్తిశేషులు అనంత వెంకటరెడ్డి గారు మనందరికి కూడా దూరమై 25 సంవత్సరాలు కూడా పూర్తి కూడా అయింది. 25 సంవత్సరాలైనా కూడా ఆయనను మనమందరూ కూడా మననం చేసుకుంటామంటే ఆయన యొక్క వ్యక్తిత్వం యొక్క కారణం అని కూడా చెప్పక తప్పదు. అంతేకాదు ఆ రోజు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు రాయలసీమలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూడా ఫ్యాక్షన్ పాలిటిక్స్ కూడా పెట్టింది పేరు కూడా. అటువంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్ అనేది ఉన్న సుదీర్ఘ కాలము రాజకీయాల్లో కూడా ఉండినాను. అనేకమైన ఎలక్షన్లో అభ్యర్థిగా నిలబడినాను. ఓడినా గెలిచినా కూడా ఒక శాంతి అనేది చాలా ముఖ్యమని చెప్పి ముందుకు పోయేదే కాకుండా ఎక్కడ కానీ వివాదాలకు అనేది కూడా తావీకుండా కూడా ఆయన యొక్క సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో కూడా ఉన్నాడు. అందుకోసమే అతను వివాదాలకు తావు కాకుండా ఎలా కూడా సుదీర్ఘంగా కూడా ఉండవచ్చు రాజకీయాల్లో అని చెప్పేసి కూడా తీసుకో ఈ తరం వారు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా కూడా ఉంది. అదే కాకుండా ఆ రోజు ఈ డిఆర్డిఏ జిల్లా, డిపిఏపి జిల్లాని డీడీపీగా చేసే దాంట్లో కూడా ఆయన యొక్క ప్రముఖమైన పాత్ర కూడా ఉంది. అదే కాకుండా ఆ రోజు వామపక్ష నాయకులు, ఎంతోమంది పెద్దలు అందరూ కూడా ఈ రాయలసీమకు కృష్ణా జలాలు కావాలంటే ఆ పోరాటాల్లో కూడా భాగస్వామి కూడా అయిపోయి అనేకమైన పోరాటాలు కూడా చేయడం జరిగింది. అందుకోసమే ఇటువంటి వారు పెద్దలందరి యొక్క స్ఫూర్తి తీసుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా జలాలు రాయలసీమకు వచ్చినప్పుడే రాయలసీమ ప్రాంతం కూడా సస్యశ్యామలమవుతుందని చెప్పేసి ఆ స్ఫూర్తితోనే, వారి యొక్క స్ఫూర్తితోనే ఇక్కడ కూడా హంద్రీనివా ద్వారా కూడా కృష్ణా జలాలు కూడా తీసుకొని రావడం జరిగింది. కృష్ణా జలాలు తీసుకొచ్చేది కాకుండా ఆ రోజు అనంత వెంకటరెడ్డి గారి తర్వాత దానికి కూడా నామకరణం కూడా చేయడం జరిగింది. కానీ రాజకీయ కారణాల వలన, కక్ష కారణాల వలన అదేదో అనంత వెంకటరెడ్డి గారు పేరు చెప్తేనే హంద్రీనివా అంటే రాజశేఖర రెడ్డి గారు మతికొస్తారేమో అని చెప్పేసి పేరునైతే తొలగించారు. కానీ పేరును తొలగించేదే కాకుండా ఒక ప్రధానమైన లక్ష్యం ఈ రాయలసీమలో ఉండే కరువు, ముఖ్యంగా తాగునీరు, సాగునీరు అందించాలని చెప్పి లక్ష్యంతోనే పెద్దలందరూ కూడా సుదీర్ఘమైన పోరాటం చేశారు కృష్ణా జలాలని. కాబట్టి ఆ కృష్ణా జలాలు రావడం అయితే జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారి వలన 2012 నుంచి కూడా ఈ జిల్లా కృష్ణా జలాలు వస్తున్నా కూడా 40 టీఎంసీ నీళ్ళ సామర్థ్యం అనేది కూడా ఇంతవరకు కూడా సరిగా రాలేకపోయింది. దానికి ప్రధానమైన కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 850 క్యూసిక్కులతో వస్తే 2200 వస్తుంది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమందరూ కూడా ఈ జిల్లాకు 21 వచ్చినప్పుడు ఏదైతే లక్ష్యంతో హంద్రీనివా తీసుకొని వచ్చేసామో ఆ లక్ష్యం అనేది కూడా కేవలం 100-120 రోజుల్లోనే 40 టీఎంసీలు సామర్థ్యంతో ఎత్తిపోయాలంటే దానికి 10,000 క్యూసిక్కులన్నా కూడా అవసరం అని చెప్పి అంటే వెంటనే 6,300 కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం దాని అనేది కూడా జీవోను మళ్ళీ కూడా రద్దుపరిచి
మళ్ళీ కూడా 3850 క్యూసెక్కులకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. దానివల్ల ఏదైతే హంద్రీనీవా తీసుకొచ్చామో ఆ లక్ష్యం అనేది కూడా నెరవేరుది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నేను ఈ జిల్లా ప్రజల తరపున, రాయలసీమ ప్రజల తరపున మేమందరూ కూడా ముక్త కంఠంతో మేము మనవి చేస్తున్నాం. వీలుంటే 10,000 క్యూసెక్కులు చేయండి, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారం ఆ రోజు టెండర్లు పిలిచిన ప్రకారం 6,300 క్యూసెక్కులతో తీసుకొని రావాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా 25వ వర్ధంతి సందర్భంగా మేమందరూ కూడా ఈ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. లేకుంటే మాత్రం అందరూ కలిసి కూడా ఆ రోజు పెద్దల యొక్క స్ఫూర్తితో మరొకమారు అది వెడల్పు చేసి ఆ స్ఫూర్తి ఏదైతే ఆ ఫలితమని కూడా ఈ ప్రజలకు, ఈ రాయలసీమ ప్రజలకు అందించడానికి మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. దివంగత నేత అనంత వెంకటరెడ్డి గారి 25వ వర్ధంతిలో అశేషంగా జనం పాల్గొనడం అనేది ఆయన గతంలో చేసిన సాగునీటి, తాగునీటి కృషి అనుకోండి, ఈ పట్టణంలో, ఈ జిల్లాలో శాంతి కోసం పాటుపడిన వ్యక్తిగా, అదేవిధంగా పార్లమెంటులో కానీ రాజ్యసభలో కానీ అనేక సార్లు ఈ జిల్లా యొక్క కరువు పరిస్థితులను గలము విప్పిన మహానుభావుని వర్ధంతిలో పాల్గొనటం నేను కూడా ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఈ వర్ధంతిలో అశేషంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ పాల్గొనటం అనేది ఈ పార్టీ యొక్క బలము, ఈ పార్టీ యొక్క శక్తికి ఇది నిదర్శనంగా మనమంతా కూడా భావించవచ్చు. అదేవిధంగా ఆయన బాటలోనే ఆయన కుమారుడు అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ఈ టౌన్లో శాంతి కోసం కానీ, ఈ టౌన్ అభివృద్ధి కోసం కానీ, ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం కానీ పాటుపడటం అనేది చాలా సంతోషం. ఆయనను కూడా ఈ సందర్భంగా ఆయన కుమారుడు అనంత వెంకటరామరెడ్డి గారిని కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనంత వెంకటరెడ్డి అన్న గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడున్నటువంటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉంటూ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా చేసి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిగా నిలిచారు. అప్పుడు మన అనంతపూర్ జిల్లా కరువు జిల్లాగా ఉన్నందున అప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జిల్లా అభివృద్ధి కోసము ఎంతగానో కృషి చేశారు. మరీ ముఖ్యంగా కూడా హంద్రీనీవా జలాలను, కృష్ణా జలాలను హంద్రీనీవా ద్వారా మన అనంతపూర్ జిల్లానికి తీసుకొని వచ్చి రైతాంగానికి, ఆయకట్టు రైతులకు సాగునీరుకి ఎంతగానో మేలు చేశారు. ఇటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సౌమ్యంగా ఉంటూ అందరితో ఆప్యాయంగా పలకరిస్తూ తనదైన శైలిలో రాజకీయాల్లో ఉంటూ అందరికీ స్ఫూర్తిగా నిలిచినందుకు ఆయనకి సందర్భంగా మరొకసారి కూడా నేను ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా విషయం గుర్తుపెట్టుకోవాలి, మన అందరము అనంత వెంకటరెడ్డి అన్నగారు పెద్ద ఆయన చనిపోయి 25 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు వన్నె తగ్గకోకుండా ఇంతమంది జనసమూహము వచ్చి ఈరోజు ఆయన నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన ఈ జిల్లాకు చేసిన సేవలు అటువంటివి. ముఖ్యంగా మాకు వయసు ఊహ రాకముందు నుంచే హంద్రీనీవాను అనంతపురాన్ని తీసుకొచ్చిన వ్యక్తి అనంత వెంకటరెడ్డి గారు అని చెప్పేసి గత 25 సంవత్సరాల కిందట అనుకునే వాళ్ళందరూ కూడా. కాబట్టి ఆయన ఒక చిరస్మరణీయమైన వ్యక్తి. ఒక వ్యక్తికి 25 సంవత్సరాలు జరుగుతూ ఉందంటే కనుక మనం అందరం గుర్తుంచుకోవాలా. ఎందుకంటే 6 నెలలు, సంవత్సరం అయిపోతారు, ఒక వ్యక్తి గురించి మర్చిపోతారు. ఈ జిల్లాకు ఆయన చేసే సేవలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకున్నారు. అదేవిధంగా 100% ప్రతి ఒక్కరు ఆయన చేసే సేవలను గుర్తుపెట్టుకోవాలి, ఆయన సేవలను కొనియాడాలి కూడా. ఈ అనంతపురం జిల్లాకు ఎంపీగా పనిచేసినారు, ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ వాళ్ళ అడుగుజాల్లో కూడా కుమారులు అనంత వెంకటరామరెడ్డి అన్న కూడా ఈరోజు ఆయన చేసుకుంటూ అదేవిధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాటుపడుతూ తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఆయన గుర్తుంటారని చెప్పేసి ఈ వర్ధంతి సందర్భంగా తెలియజేస్తున్నారు. తొలితరం సాగునీటి ప్రాజెక్టుల పోరాట యోధుడు,
ఉద్యమకారుడు కీర్తిశేషులు పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అనంతపురం జిల్లాలో కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ మహనీయుని యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ లేకపోతే రాజకీయ జీవితంలో కానీ ప్రతి ఒక్క నిమిషం కూడా ప్రజల పక్షాన ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం, గొప్ప ఆలోచనలతో, అదేవిధంగా ఒక సమగ్రమైనటువంటి ప్రజా సమస్యల పట్ల అవగాహనతో ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కూడా ఎప్పుడూ ఈ అనంతపురం జిల్లాకు సంబంధించే కాకుండా ఈ రాయలసీమ వ్యాప్తంగా రైతన్నలు మనకందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్నలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల నుంచి దూరంగా నెట్టివేయబడాలి, వారి యొక్క సమస్యల సాధనలో మనం భాగస్వాములు కావాలనేటటువంటిది అనంతపురం జిల్లా నుంచి మొదలుపెట్టి ఢిల్లీ స్థాయి వరకు మన రైతన్న కోసం, రైతన్నల ఆకలి తీర్చడం కోసం ఈరోజు కృష్ణా జలాలను కూడా అంద్రీనివా ప్రాజెక్టు ద్వారా ఈరోజు అనంతపురం జిల్లాలో మనం అందరం ఈరోజు మన కళ్ళతో చూస్తున్నామంటే అటువంటి అభివృద్ధి వెనకాల ఆయన యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క నిబద్ధత ఈరోజు ఉందనేసి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన కుటుంబం కూడా ఎప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, ఆయన కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల పట్ల ఈరోజు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో ఈరోజు ప్రజా సమస్యల పట్ల నిత్యం ప్రజల పక్షాన గొంతుగా వినిపిస్తున్నందుకు మేమందరం కూడా మాలాంటి యువత కూడా ఈరోజు అలాంటి మహానుభావుని యొక్క ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకుని పోయే విధంగా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఇచ్చిన ప్రతి ఒక్కరికి అనంతన కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.